హలో హాయ్, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసుకుందాము. ఫస్ట్గా నేనైతే చికెన్ ఒక 150 గ్రామ్స్ ఉంటుంది తీసుకొని దానిలో బాగా వాష్ చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని స్లైసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత పచ్చి ఆనియన్స్ వేసేసుకొని ఒక టమాటో పచ్చిదే వేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కొంచెం పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నారంటే బాగా మిక్స్ అయిపోతుంది. నిమ్మకాయ కూడా వేసాను. తర్వాత అది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నారంటే బాగా మిక్స్ అవుతుంది. చేతితో మిక్స్ చేసుకుంటే ఇలాగ మిక్స్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పక్కన పెట్టుకున్నారంటే సరిపోతుంది. మనకి ఈ బిర్యానీ అంతా అయిపోయేలోపు బాగా మ్యారినేట్ అయిపోతుంది. తర్వాత ఒక 750 గ్రామ్స్కి నేను ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను. 500 గ్రామ్స్ బియ్యం తీసుకొని నానబెట్టుకొని ఇప్పుడు నేను పక్కన ఉడికించుకోవడానికి వాటర్ తీసుకొని అందులోకి గరం మసాలా, స్పైసెస్, ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా ఉడికించుకొని ఆ నీళ్ళు బాగా తెల్లేదాకా ఉంచుకొని పక్కన అది పెట్టేసుకొని తర్వాత ఇంకొక స్టవ్ మీద ఇలాగ ఆయిల్ వేసి కొంచెం గీ వేసి కొంచెం జీడిపప్పు, తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. ఆ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నారంటే బాగా ఫ్రై అయిపోతుంది. మనకి బియ్యం ఉడికేలోపు ఈ చికెన్ ఫ్రై అయిపోతుంది. అందులో వాటర్ అంతా రిలీజ్ అయిపోయి బాగా ఉడికిపోతుంది. ఉప్పు కొంచెం, కారం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలో ఉడికిన తర్వాత చికెన్కి పట్టేసిన తర్వాత ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది. అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలంటే సరిపోతుంది. ఈలోపు నాకు వాటర్ కూడా మరిగిపోయాయి. మరిగిన దాంట్లో నేను బియ్యం వేసేసుకుంటున్నాను. బియ్యం వేసి బాగా ఒక 80% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇది జాజికాయ అండి. జాజికాయ పొడి నేను బిర్యానీ అయిన తర్వాత మొత్తం పైన కొంచెం చల్లుకున్నారంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. బిర్యానీ ఫ్లేవర్ అనేది కొంచెం ఒక 70 to 80% అలా కుక్ అయితే సరిపోతుంది. ఈలోపు నాకు చికెన్ కూడా కొంచెం బాగా కుక్ అయిపోయింది. చికెన్ ఉడకకుండా ఉండడం అనేది ఉండదు. ఇలా చేసుకున్నారంటే ఓన్లీ పచ్చి పీసెస్ వేసేసి దానిపైన అన్నం 70% కుక్ చేసుకుని వేసుకుంటే చికెన్ కొంచెం ఉడకకుండా ఉన్నట్టు అట్లా ఉంటుంది. ఇలాగా జాజికాయ పొడి కూడా వేసేసుకుని కొంచెం కొత్తిమీర, మీకు ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన చల్లేసుకున్నారంటే సరిపోతుంది. కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకొని ఒక 15 మినిట్స్ పాటు అలా దమ్ పెట్టేసుకున్నారంటే అయిపోతుంది చికెన్ బిర్యానీ అనేది. చూసారా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు మసాలా అనేది బాగా సరిపోతుంది. చూడండి ఒకసారి మనం తీసుకున్న చికెన్కి రైస్ కొంచెం తక్కువ తీసుకోవాలండి. చికెన్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే పీసెస్ సరిపోతాయి, మసాలా సరిపోతుంది, అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇంతే అండి చికెన్ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.